గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టోటల్గా ఈ వీడియోలో టీఎస్ లా సెట్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ మనకి ఏమేమి డీటెయిల్స్ కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అనేది అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. కంప్లీట్గా కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనకి 8 నుండి 10 మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫీ పేమెంట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైతే టీజీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఐడి అంటే సో మనము అయితే లా సెట్ 2026కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 300 ఉంటుంది. అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఇంకా అదర్ క్యాస్ట్ వాళ్ళకి అయితే 500 నుండి 600 రూపీస్ అయితే ఉంటుంది. అది మనకి నోటిఫికేషన్లో కూడా మీకు క్లియర్ కట్గా ఎగ్జామ్ ఫీ అనేది అయితే కూడా అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో అంత అమౌంట్ అనేది అయితే ఫస్ట్ మనము ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కన్నా ముందల ఫస్ట్ ఫీ పేమెంట్ అనేది అయితే చేసి ట్రాన్సాక్షన్ ఐడి అనేది అయితే కూడా జనరేట్ అయితే చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఐడి చేయడానికి మనకి ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయాలి. సో దానికోసం మనకు ఒకటి డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా మనము ఈ 3 ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం ఫీ పేమెంట్ అనేది అయితే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి సో డిగ్రీ లేదంటే ఇంటర్మీడియట్ వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు లేదంటే రోల్ నెంబర్స్ కావచ్చు అండ్ వాటికి సంబంధించిన మెమోస్ అయితే కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే కూడా మీ దగ్గర ఒక కాపీ అయితే తీసి పెట్టుకోండి. ప్రతిదీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే చేసి పెట్టుకోండి అనమాట. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి థర్డ్ పాయింట్గా చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసేటప్పటికి మనకి ఏదైతే లా సెట్ నోటిఫికేషన్స్లో అయితే కూడా మీకు క్లియర్ కట్గా ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి ఎలిజిబిలిటీ అనేది అయితే కూడా చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మనకి ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే ఎస్ఎస్సి అంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా కావాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్. సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా ఎవరికైతే సో ఈ పాస్ ద్వారా స్కాలర్షిప్స్ కావచ్చు ఫర్దర్ రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే కూడా మ్యాండేటరీ అంత అయితే ఏం లేదు. ఎవరికైతే ఈ స్కాలర్షిప్స్ కావచ్చు ఫర్దర్ రిజర్వేషన్ కావాలనుకుంటే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న దగ్గర మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి స్టడీ డీటెయిల్స్ ఏదైతే క్లాస్ 6 నుండి ఇంటర్మీడియట్ 10+2 ప్లస్ డిగ్రీ లేదంటే డిప్లొమాకి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా మెమోస్ ఇవన్నీ కూడా అయితే కూడా కావాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి సో క్యాస్ట్ రిజర్వేషన్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మీకు క్యాస్ట్ రిజర్వేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఆ క్యాస్ట్ రిజర్వేషన్ కోసం ఏంటంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా కంప్లీట్గా కావాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇప్పుడు వరకు కానీ ఆ సర్టిఫికేట్ లేకపోతే వీలైనంత తొందరగా సర్టిఫికేట్ అనేది అయితే కూడా అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అయితే కూడా మీరు ఈ సర్టిఫికేట్ అనేది అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో దాని మీద మనకి ఎక్స్పైరీ డేట్ అనేది అయితే ఉంటుంది. ప్రతి 4-5 ఇయర్స్కి ఒకసారి ఎక్స్పైరీ అయితే ఉంటుంది. ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకొని ఒకవేళ ఎక్స్పైరీ అయిపోతుంటే సో న్యూ ఏదైతే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే తెచ్చుకుంటే కూడా సో మీకు రిజిస్ట్రేషన్ టైం కూడా కాదు కౌన్సిలింగ్ టైంలో కూడా ఈ సర్టిఫికేట్ అనేది అయితే ఉపయోగపడుతుంది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట. సో దీని కింద మనకి ఎన్సీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ క్యాప్ సంబంధించి స్పెషల్ రిజర్వేషన్ అనేది అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక అథారిటీ ఏదైతే స్పోర్ట్స్ ఎన్సీసీ వాటికి సంబంధించి అథారిటీకి సంబంధించి అఫీషియల్ సో మీ నేమ్ మీద సర్టిఫికేట్స్ అనేది కూడా ఇష్యూ అయితే చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ ఉంటే మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కింద మీరైతే రిజర్వేషన్ అనేది అయితే పొందొచ్చు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా సో మీరైతే తెచ్చుకొని ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని సో మీకు ఏంటంటే రిజర్వేషన్ అనేది అయితే మీకు కూడా వస్తుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు
ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి, దానికి సంబంధించి వన్స్ మనకి వెబ్సైట్ అనేది అయితే కంప్లీట్గా అప్డేట్ అయినప్పుడు నేను మళ్ళీ మీకు ఒక వీడియో అనేది అయితే కూడా చేసి అందిస్తాను. అదేవిధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకవేళ మీరు అంటే మీరు చేసుకోలేకపోతే, సో మీరు మా తరపున ఒక క్యాండిడేట్ అయితే ఉన్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేవాళ్ళు. సో అట్లా ఆన్లైన్ అప్లికేషన్స్ చేయించుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే, సో టెలిగ్రామ్లో మన లింక్ ఉంది. సో ఒకసారి అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మా పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, సో మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా తీసుకొని ఆయన మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే ప్రాసెస్ అనేది అయితే ఫిల్ చేస్తాడు. సో దానికి కొద్దిగా ఛార్జెస్ అనేది అయితే తీసుకుంటారనమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.